ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, ఆ బాబాగారి ఆశీస్సులు ఎప్పుడు కూడా ఆనందంగా ఎప్పుడు కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి, ఫిబ్రవరి 8, 9, 10 తేదీలలో నీకు జరగబోయేది ఇదేనమ్మా. నీకు మహర్దశ పట్టబోతుంది. ఇది గనక వినకపోతే నిజంగా నీ కర్మేనమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి. మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అదే మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంటాయో వారందరికీ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే వినడం స్టార్ట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బిడ్డ, ఫిబ్రవరి 8, 9, 10 తేదీలలో అంటే రేపు, ఎల్లుండి, తర్వాత రోజు, ఈ 3 రోజులలో జరగబోయేది ఇదేనమ్మా. నీకు మహర్దశ పట్టబోతుంది. బిడ్డ, ఇప్పటి వరకు ఎన్నో రకాలైన కష్టాలను పడ్డావు, ఎన్నో బాధలని పడ్డావు. ఈ కష్టాల కోసమే నేను పుట్టానా, ఈ బాధలు భరించడానికే నేను భూమి మీదక భగవంతుడు నన్ను పంపించాడా అని చెప్పి నన్ను కూడా నిందిస్తూ ఉన్నావు. అయితే ఈ 3 రోజులలో నీకు ఎటువంటి మహర్దశ పట్టబోతుందో చెప్పేదే తల్లి. బిడ్డ, నీకంటూ ఒక మంచి పొజిషన్ నీకు రాబోతుంది. బిడ్డ, ఒక మాట చెప్పాలి అంటే కనుక, ఇప్పటి వరకు నువ్వు ఏదైతే సాధించాలి అని చెప్పి అనుకున్నావో దాన్ని సాధించడం కోసం ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేసి సఫలం అవ్వకుండా విఫలమయ్యి దానికోసం నువ్వు ఎంతో మనోవేదన చెందుతూ ఉన్నావు. అయితే ఇకపై నీకు ఎటువంటి మనోవేదన ఉండదమ్మా. ఎందుకంటే ఈ 3 రోజుల్లో నీకు అద్భుతంగా కలిసి రాబోతున్నాయి. నీ యొక్క వైవాహిక జీవితంలోనైనా కానీ, లేదా నీ జీవితంలో ఎటువంటి కోర్టు సమస్యలున్నా, బంధుమిత్రులతో మీకు ఎటువంటి ఎడబాటులు ఏవైనా వచ్చినా కానీ వాటన్నిటినీ గురించి కూడా దూరం అయ్యే, నీకు అర్థం చేసుకొని ఎవరైతే నీతో గొడవకి ముందున్నారో వారే వచ్చి క్షమాపణ చెప్పి నిన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు. నీ వైవాహిక జీవితంలో నీ ఇద్దరికి కూడా ఒక మంచి అండర్స్టాండింగ్ కనుక ఉంటుందన్నమాట. బిడ్డ, నీకంటూ ఒక సమయం రావాలి. నన్ను ఎగతాళి చేసిన వారు, నన్ను అవమానించిన వారు, నన్ను హేళన చేసిన వారికి సరిగ్గా బుద్ధి చెప్పే సమయం నాకు రావాలి అని చెప్పి నన్ను ఎప్పుడు కూడా అడుగుతూ ఉన్నావు కదా తల్లి. అయితే ఆ సమయం నీకు ఈ 3 రోజులలోనే రానుంది. బిడ్డ, నువ్వేదైనా శుభకార్యాలు చేసుకోవాలనుకున్నా కానీ, లేదా ఏదన్నా ఒక వస్తువుని కొనాలనుకున్నా కానీ, లేదా ఒక పనికి సంబంధించి ఏదైనా ఒక అగ్రిమెంట్ మీద నువ్వు సంతకం చేయాలనుకున్నా కానీ, ఈ 3 రోజులు కూడా నీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. కనుక ఈ 3 రోజులు కూడా నువ్వు వచ్చిన అవకాశం ఏదైతే ఉంది అంటే కనుక దాన్ని నీ చేతులారా నువ్వు ఎప్పుడు కూడా కాలితో తన్నుకోకు. ఎందుకంటే అదృష్టం కలిసి వచ్చేటప్పుడు ఎన్నో రకాలైన అవకాశాలు నీ ముందుకు వస్తూ ఉంటాయి. వాటిని నువ్వు మాత్రం చేజార్చుకుంటే వాటి వల్ల కలిగే ఉపయోగాలన్నీ కూడా నువ్వు నిశ్చేసుకునే అవకాశం అయితే ఉంది. అలా అని చెప్పి అర్హతకు మించి ఎప్పుడు కూడా ఎక్కువగా ప్రయత్నాలు చేసుకోకు. నీకు తగ్గట్టుగానే నీ దగ్గర 10 రూపాయలుంటే దానికి తగ్గ ప్రయత్నమే నువ్వు చేయి తప్ప, నీకు అర్హత మించి నీ దగ్గర 10 రూపాయలుంటే 100 రూపాయలకు ప్రయత్నాలు అయితే నువ్వు చేసుకోవద్దు తల్లి. బిడ్డ, ఎప్పుడు నాకు గుడ్ టైం స్టార్ట్ అవుతుంది బాబా, మంచి సమయం అనేది నాకు ఎప్పుడు కలిసి వస్తుంది బాబా అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా తల్లి. అయితే ఈ 3 రోజులు కూడా నీకు మంచి అవకాశం అనేది, నీకంటూ ఒక గుడ్ టైం అనేది స్టార్ట్ అవ్వబోతుందమ్మా. ఈ 3 రోజులలోనే దానిని నువ్వు అందుకుంటావు. కనుక వచ్చిన దాన్ని ఏది కూడా మళ్ళీ చెప్తున్నాను, కాలితో తన్ని ప్రయత్నాలు చేసుకోకు. నీకున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. నీకు భవిష్యత్తులో ఒక మంచి జరగబోతుంది తల్లి. 2025 సంవత్సరంలో అడుగు పెట్టే రోజు నువ్వు ఏమనుకున్నావు, ఈ సంవత్సరం అంతా కూడా నాకు మంచిగా కలిసి రావాలి బాబా అని చెప్పి అనుకున్నావు కదా తల్లి. అయితే నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరగబోతుంది. కేవలం ఈ 3 రోజులే కాదు తల్లి, ఈ సంవత్సరం అంతా కూడా
నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరగబోతుంది. నీకంటూ ఒక గుర్తింపు రాబోతున్నది. నీ జీవితమే ఒక టర్నింగ్ పాయింట్ తిరగబోతున్న తల్లి. కనుక ఏదైనా అవకాశం వస్తే కనుక దాన్ని సరిగ్గా వాడుకునే ప్రయత్నం చెయ్యి. అంతేకాకుండా ప్రయత్నపూర్వకంగా ఇందులో నేను సక్సెస్ని సాధించాలి అని చెప్పి ఏదైతే అనుకుంటావో అది ఖచ్చితంగా నువ్వు సక్సెస్ కేవలం ఒక వంతు కాదు, 10 రెట్ల వేగంతో సాధిస్తావు అని చెప్పి గుర్తుపెట్టుకో బిడ్డ. ఆస్తులు కొనాలి, అంతస్తులు కొనాలి, నాకంటూ ఒక సొంత స్థలాన్ని కొనుక్కోవాలి, నాకంటూ ఒక మంచి పొలాన్ని కొనుక్కోవాలి అని చెప్పి ఎప్పటి నుంచో నీ మనసులో ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి కదా తల్లి. అయితే ఆ ఆలోచనలు ఆచరణలో పెట్టే సమయం నీకు వస్తుందమ్మా. అది కూడా ఈ నెలలోనే వస్తుంది అని గుర్తుపెట్టుకో. కనుక ఏదైనా ఆస్తులు కొనాలి అనుకున్నా కానీ, లేదా ఏదైనా గృహాన్ని నువ్వు కొనాలి అనుకున్నా కానీ, లేదా ఏదన్నా ఒక వ్యాపారాన్ని నువ్వు మొదలు పెట్టాలి అనుకున్నా కానీ ఈ నెలలో నీకు చాలా అదృష్టదాయకంగా ఉంది. అంతేకాకుండా ఈ నెలాఖరు వరకు ఆగి వచ్చే నెల గడుపుకుంటే ఇంకా ఏప్రిల్ నెలలో నువ్వు ఎవరికైనా పెట్టుబడులు పెడితే దానికి 10 రెట్లు తిరిగి నీకు వచ్చే లాభదాయకమైన సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కనుక పెట్టుబడి పెట్టే ప్రయత్నాలు మాత్రం ఈ నెల వచ్చే నెల చేయకుండా ఏదన్నా మొదలు పెట్టాలి అనుకుంటే మొదలు పెట్టుకో, కానీ పెట్టుబడులు మాత్రం పెట్టవద్దు తల్లి. ఇక నీ బిడ్డల విషయానికి వస్తే ఈ 3 రోజులలో కూడా వారికి కూడా చదువులో ముందంజలో ఉంటారు. వారు ఏ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారో ఆ అవకాశం అనేది వారికి దక్కే ప్రయత్నాలు అనేటివి ఈ 3 రోజులు జరుపుకుంటారు. కనుక నువ్వు నీ బిడ్డలకి ఎప్పటికప్పుడు కూడా మాటల రూపంలో ఒక సపోర్ట్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయి బిడ్డ. నీ వైవాహిక జీవితంలో నీ భర్త వల్ల కొన్ని అగచాట్లు, కొన్ని ఇబ్బందులను పడుతూ ఉన్నావు. కానీ ఆ ఇబ్బందులన్నీ కూడా సరిచేసుకొని తన తప్పు తాను తెలుసుకొని నిన్ను అర్థం చేసుకునే రోజు కూడా ఈ 3 రోజుల్లో ఒక రోజు అవుతుంది. కనుక అలా అర్థం చేసుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నం చేయి తల్లి. నీకు అందులో 100% ఫలితం అయితే దక్కుతుందని గుర్తుపెట్టుకో బిడ్డ. నేనేంటో చూపించుకోవాలి, నన్ను ఎగతాళి చేసిన వారికి, నన్ను హేళన చేసిన వారికి నాకంటూ ఒక గుర్తింపును తెచ్చుకొని వారి ముందు నేను తల ఎత్తుకొని తిరిగేలా రోజు రావాలి బాబా అని చెప్పి కోరుకున్నావు కదా తల్లి. అయితే వారి ముందు నువ్వు తల ఎత్తుకొని నువ్వేంటో చూపించుకునే రోజు కూడా ఈ 3 రోజులలో ఒక రోజు అవుతుంది. దానికి తగ్గ పునాది పడుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకో తల్లి. కానీ ఎప్పుడు కూడా తల బిరుసుతనం నీకు పనికి రాదు, అది నీ దగ్గర లేదు అని కూడా నాకు తెలుసు. కానీ ఇప్పుడు అదృష్టం కలిసి వస్తుంది కదా అని చెప్పి ఎక్కువగా తల బిరుసుతనం చూపించే ప్రయత్నం చేయవద్దమ్మా. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మనిషి ఎంత అనుకోవగా ఉంటే అంత అదృష్టం అని తెలుసుకో బిడ్డ. ఇక నీకున్న చిన్న అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉన్నావు. చిన్న దానికి కూడా భూతద్దంలో చూసుకొని బెంబేలెత్తిపోతూ ఉన్నావు. ఇక నువ్వు అంతగా భయపడాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకంటే నీకు ఉన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా నువ్వు మారుతావు బిడ్డ. ఇక నీకు ఈ 8, 9, 10 తారీఖులలో జరగబోయే ప్రతి అదృష్టం కూడా దైవలీలే అవ్వబోతుంది. కనుక నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక నీ యొక్క గ్రహస్థితి గతులు నీకు ఎంతగా నీకు అనుకూలించినా కూడా దైవశక్తి కూడా నీకు చాలా అవసరమని తెలుసుకోవాలి. కనుక ఈ 3 రోజులే కాదు తల్లి, ఈ సంవత్సరం అంతా కూడా నీకు దైవశక్తిని వెన్నంటే ఉంటే నువ్వు అనుకున్న కార్యాలు అనేటివి ఇంకా వేగంగా జరుగుతాయని గుర్తుపెట్టుకో. దానికోసం నువ్వు చేయాల్సిందల్లా ఏమిటి అంటే గనక ఆ పరమేశ్వరుడికి నువ్వు కుదిరితే ఈ నెలాఖరులో వచ్చే శివరాత్రి రోజు అభిషేకం చేసే ప్రయత్నం చేయి నీ చేతులతో. నువ్వు కనీసం చెరుకు రసంతోనైనా కానీ, పంచదార కానీ, పంచామృతాలతో కానీ, కుదరకపోతే కనీసం నీటితోనైనా సరే శివలింగానికి అభిషేకం చేస్తే
నీకు ఉన్న జాతక దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది బిడ్డ. ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నావో అది ఖచ్చితంగా సాధిస్తావు. కాకపోతే పనుల వల్ల కొంచెం ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది ఈ 3 రోజులలో. కనుక ఎంత చెట్టుకి అంతే గాలి అన్నట్లు నీకు తగ్గట్టుగానే నువ్వు అవకాశాన్ని సమకూర్చుకో. మనిషికి మించిన అవకాశాలను నువ్వు ఎంత ప్రయత్నించినా కానీ తక్కువే తల్లి. కనుక నువ్వు ఎంతవరకైతే చేయగలవో అంతవరకే చేస్తే నీ ఆరోగ్యం, నీ మనస్సు అన్నీ కూడా స్థిమితపడి నువ్వు ఎక్కువగా ఆందోళన చెందకుండా ఉండే అవకాశం ఉంటుంది. కనుక నీ ఆరోగ్యం అనేది నీ కుటుంబానికి కూడా అవసరమని తెలుసుకో. అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి 7, 8, 9, 10 తారీఖులలో ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది అని చెప్పి చాలా చక్కగా వివరించారండి. ముఖ్యంగా మనకంటూ బాబాగారు భక్తులు ఈ వీడియో ఎవరైతే వింటున్నారో వాళ్ళకి ఒక మహర్దశ పట్టబోతుందని బాబాగారు చెప్తున్నారు. దానికి అర్థం ఇదే అనమాట. మరి ఈ వచ్చిన అవకాశాన్ని ఎవరు కూడా కాలితో తన్నే ప్రయత్నం చేయకుండా ప్రతి ఒక్కదాన్ని ఉపయోగించుకుంటే మనకంటే అదృష్టవంతులు ఎవరు కూడా ఉండరు అని చెప్పి బాబాగారి యొక్క సందేశంలో ఉండే ఆంతర్యం అండి. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది, అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. అర్థమైందనిపిస్తే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అండి. మొదటిసారి సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కాబట్టి మనకేమైనా అనారోగ్య సమస్యలు ఉంటే మాత్రం పూర్తిగా తొలగిపోతాయి, సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా మారిపోతామని చెప్పేసి ఈరోజు బాబాగారు అయితే మనకు చెప్తున్నారు కదండి. మనకు జరగబోయే ప్రతి అదృష్టం కూడా దైవలీలే అవ్వబోతుంది. కనుక ఈ 4 తేదీలలో కనుక మనకి ఏది జరిగినా మనకు అదృష్టం కలిసి వస్తుంది అనమాట. ఎంతగా నీకు అనుకూలించినా కానీ దైవ శక్తి కూడా నీకు చాలా అవసరం అని చెప్పి తెలుసుకో. కనుక ఈ 3 రోజులే కాదు తల్లి, ఈ సంవత్సరం అంతా కూడా నీకు దైవశక్తిని వెన్నంటే ఉంటే నువ్వు అనుకున్న కార్యాలన్నిటివి ఇంకా వేగంగా జరుగుతాయని గుర్తుపెట్టుకో. దానికోసం నువ్వు చేయాల్సిందల్లా కూడా ఏంటి అంటే గనక ఆ పరమేశ్వరుడికి నువ్వు కుదిరితే ఈ నెలాఖరులో వచ్చే శివరాత్రి రోజు అభిషేకం మాత్రం చేసే ప్రయత్నం చెయ్యి నీ చేతులతో. నువ్వు కనీసం చెరుకు రసంతోనైనా కానీ, పంచదారతో కానీ, పంచామృతాలతో కానీ, కుదరకపోతే కనీసం నువ్వు నీటితోనైనా సరే శివలింగానికి అభిషేకం చేస్తే నీకున్న జాతక దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరామ్. శ్రద్ధ సబరి. ఓం సాయి.